ఇప్పుడు చెప్పబోయే యాప్లో మీరు మనీ అనేవి ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎటువంటి రిఫర్ చేయకుండా ఒక ₹200 వరకు సంపాదించుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి రిజిస్టర్ అని వస్తుంది. సో ఈ యాప్ కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో ఇందులో కొన్ని కొత్త ఆఫర్స్ అనేవి వచ్చాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేయగానే మనకి రిజిస్టర్ అని వస్తుంది కదా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి, అలాగే మీ ఫోన్లో ఉండాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ వెరిఫై అయిపోతుంది, ఒక ఓటీపీ వచ్చి వెరిఫై అవుతుంది. సో వెరిఫై అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. సో మీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అలాగే మీ ఒక పేరు ఎంటర్ చేయండి, మీ పేరు అయితే ఉందో ఆ పేరుని ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక పిన్ క్రియేట్ చేసుకొని మీరు ప్రాసెస్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీద మనకి కనిపిస్తున్నటువంటి యాడ్ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, మనకి ఈ నెంబర్ మీద మీకు ఏ నెంబర్ మీద అయితే ఇక్కడ రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్ మీద ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ మీ ఏ సిమ్లో ఉందని అడుగుతుంది. సో అక్కడ మీరు ఇచ్చిన సిమ్ నెంబర్ అనేది ఏ సిమ్లో ఉందనేది ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సిమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రాసెస్ చేసినట్టయితే మనకి ఒక కోడ్ వచ్చి మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది. ప్రాసెస్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి లాస్ట్లో ఒక ట్రాన్సాక్షన్ అని చూపిస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశామో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయరు కాబట్టి ఇక్కడ మీకు ₹75 క్రెడిటెడ్ అనేది చూపిస్తుంది. సో ఇలా చూపించకపోతే మీరు ఏం చేస్తారంటే హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత టు కాంటాక్ట్ అని కనిపిస్తుంది. సో అక్కడ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా మీ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీరు వారికి సెండ్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ₹150 అనేది ఇస్తున్నారు. సో మీరు మీ ఫ్రెండ్స్కి ₹150 అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీ అకౌంట్లో బ్యాలెన్స్లో మీరు ఏం చేస్తారు మరి? సో మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేనప్పుడు మీ ఫ్రెండ్స్ని మీకు పంపించమనండి. అప్పుడు మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగనట్టు. సో వాళ్ళు మీకు పంపించినప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళకి ₹150 అనేవి సెండ్ చేయరు. సో 150 సెండ్ చేయగానే మీకు ₹150 అనేవి క్యాష్ బ్యాక్ మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మీరు ₹1 సెండ్ చేయండి. అలాగే థర్డ్ ట్రాన్సాక్షన్ ₹1, అలాగే ఫోర్త్ ట్రాన్సాక్షన్ ₹1. ఇలా మీరు 3 టైమ్స్ చేయండి. 3 టైమ్స్ చేసిన తర్వాత మనకి ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మీరు ఒక ₹500 వరకు సెండ్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి మనకి 50% వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ అప్పుడున్న ఆఫర్ ఏంటంటే అప్ టు ₹50 అని ఇచ్చారు. సో 50% క్యాష్ బ్యాక్ అప్ టు ₹50 అని ఇచ్చారు. 50 ట్రాన్సాక్షన్కి ₹100 సెండ్ చేసినా కానీ మనకి ₹50 అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి 150 ఇక్కడ యాడ్ అయిపోయినాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకి 150 యాడ్ అయినాయి, ఇప్పుడు వచ్చేసి మనకి ₹50 యాడ్ అయిపోతాయి. సో మనకి ₹200. అలాగే మనకి మొబైల్ రీఛార్జ్ ఫస్ట్ రీఛార్జ్ చేసినప్పుడు మనకి 50% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ ఆఫర్స్ గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో నేను ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీరు క్రియేట్ చేస్తారు కదా. సో ఇక్కడ మీకు ₹150 అనేవి మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. సో మన వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయినాయి ₹200 అనేవి. సో మీరు మీ ₹200 అనేవి మరి మా బ్యాంక్ అకౌంట్లోకి ఎలా పడివాలి? సో దీనికి మీరు ఎలా చేస్తారంటే మీరు కిందికి స్క్రోల్ చేయండి. హోమ్ బటన్లో కిందికి స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ గోల్డ్ అని కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ మొబైల్లో మీ వ్యాలెట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో సో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీకు ₹200 అనేవి పక్కా వస్తాయి కాబట్టి 200 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 200 ఎంటర్ చేసిన తర్వాత కింద బై అని కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయగానే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. సో అది మీరు చేసిన తర్వాత మీరు ఒక కేవైసీ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ అప్డేట్ చేస్తే మాత్రమే మీరు ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ వచ్చినట్టయితే మనకి హోమ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి మీద యాడ్ బ్యాంక్ అకౌంట్ పక్కన మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి కేవైసీ కంప్లీట్ కేవైసీ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు ఇవ్వండి, లేకపోతే మీ పాన్ కార్డ్ నెంబర్ కానీ సో మీ ఓటర్ ఐడి కానీ ఇవ్వండి. సో కన్ఫర్మ్ చేయండి. సో ఏం లేదు, ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, దీనికి తంబు కూడా అవసరం లేదు. సో అది ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ కాగానే మీరు గోల్డ్లోకి వెళ్ళండి. గోల్డ్లోకి వెళ్ళి అక్కడ మీరు మీరు కొన్నైతే అయితే గోల్డ్ ఉంటుందో అది మనకి కింద మీద చూపిస్తుంది. సో అక్కడ చిన్నగా బాక్స్లో చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంతైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ని ఇక్కడ గోల్డ్లో ఇప్పుడు మనకి 0.0029 అని
అన్ని గ్రామ్స్ అనేవి నేను కొన్నాను కదా. సో ఈ గ్రామ్స్ అనేవి నేను ఇక్కడ గ్రామ్స్లో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సెల్ అని కింద కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెల్ అయిపోతుంది. సెల్ అయిన తర్వాత మనకి ఒక 2-3 డేస్లో మనకి అకౌంట్లో ఈ బ్యాలెన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఈ బ్యాలెన్స్ అనేవి 2-3 డేస్ వరకు ఏం పట్టవు. సో మనకి మ్యాక్సిమం 24 అవర్స్లోనే వస్తాయి. సో అంతకి ఎక్కువ టైం పట్టదు. సో అవి ఒక గంటలోపు వస్తాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్క గంట నుంచి ఒక 3-4 గంటల్లో మనకి అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి. ఇలా యాడ్ అయిన తర్వాత మనకి సేవింగ్ అకౌంట్స్లో యాడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసి 50% క్యాష్ బ్యాక్ అనేది ఉంది. సో మీరు ఫస్ట్ రీఛార్జ్ అనేది 100 రూపీస్ మీరు రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తాయి. ఒకవేళ మీరు 200 రీఛార్జ్ చేస్తే మనకి 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తాయి. సో ఇలా మీరు ఫస్ట్ రీఛార్జ్కి, ఫస్ట్ డిటిహెచ్కి ఇలా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. వీటిని మీరు చెక్ చేసుకోండి. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వాటి కోసం మీరు ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్. బై బై నౌ.